హలో అండి. హాయ్. నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. నా సబ్స్క్రైబర్స్‌లో గాని, వేరే వాళ్ళ సబ్స్క్రైబర్స్‌లో ఎవరైనా సరే రూ. 10,000 ఇస్తాను. ఆ రూ. 10,000 ఎందుకిస్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి నేను 10,000 ఇస్తా. నేను చెప్పిన ఒక చిన్న పని చేస్తే రూ. 10,000 వాళ్ళకిస్తాను. అకామిడేషన్ రాను పోను చార్జెస్, వాళ్ళు ఉండడానికి హోటల్ ఖర్చు కూడా నేను చూసుకుంటాను. నేను చెప్పే ఒక చిన్న పని మీకు దమ్ముంటే చేయగలరు అనుకుంటే చేసి చూపించండి. దాని గురించి మాట్లాడతాను క్లియర్‌గా. చెప్పండి. కానీ నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. కొన్ని విషయాల వల్ల కొన్ని మంది మెసేజ్‌లు పెట్టిన దాని వల్ల చెప్తున్నాను. 10,000 ఇస్తా ఎవరికైనా. ఇన్ ది స్పాట్ ఇస్తాను ఎవరైనా. అలాగే నిన్న జరిగిన సాటర్‌డే ఎపిసోడ్ వీకెండ్‌లో ఏదైతే ఉందో 12వ వారం. నాగార్జున గారు ప్రవర్తించిన తీరు గౌతమ్ విషయంలో మీకెలా అనిపించింది? గౌతమ్ సారీ చెప్పాల్సొచ్చింది. మధ్యలో ఇంటరప్ట్ అయ్యాడని. అలాగే ఇప్పుడు గౌతమ్ చేసిన తప్పుని మాట్లాడుతూ, గౌతమ్ విషయంలో కొద్దిగా హార్ష్‌గా మాట్లాడుతున్నారు నాగార్జున గారు. కానీ మిగతా వాళ్ళతో చాలా స్మూత్‌గా మాట్లాడుతున్నారు. ఇక్కడే తేడా కనిపిస్తుంది. బాయస్డ్. 'బిగ్ బాస్' బాయస్డ్ హోస్ట్ నాగార్జున గారు కూడా బాయస్డ్ లాగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది జనాలకి. అదే స్మూత్‌నెస్ గౌతమ్‌లో కూడా ఉండాలి గదా! గౌతమ్‌కి చెప్పే దాంట్లో గూడా. కానీ ఉండదు. తర్వాత లీడరు, స్నాక్. ఎవరు మిమ్మల్ని గేమ్‌లో ముందుకు తీసుకెళ్తున్నారు? ఎవరు మిమ్మల్ని గేమ్‌లో వెనక్కి లాగుతున్నారు అని అడిగినప్పుడు, సరే గౌతమ్ పేర్లు ముగ్గురు ఎత్తుకున్నారు. ప్రేరణ గావచ్చు, పృథ్వీ గావచ్చు, ఇంకపోతే నిఖిల్ అనుకుంటా. సో, నిఖిల్‌ని గౌతమ్ అన్నప్పుడు, నిఖిలు నేను అలా అనుకోలేదు. స్మూత్‌గా నిన్ను నామినేట్ చేయాలనుకోలేదు. నిన్నే టార్గెట్ చేయాలి క్లియర్‌గా ఉంది గదా! రెడ్ టీమ్ టాస్క్‌లో ఓకే. అది టీమ్ వైజు ఒకరి టీమ్‌లో ఒకరిని తీసేయాలనుకున్నారు. అది నో ప్రాబ్లమ్. టీమ్ వైస్‌గా గేమ్ ఆడారు. దాన్ని పక్కన పెట్టేద్దాం. నామినేట్ చేయాలని చెప్పేసి రూమ్‌లో మాట్లాడుకున్నారు కదా! జీన్ చెయ్యి, వైన్ చెయ్యి, జీన్ చెయ్యి, టీన్ చెయ్యి, జీన్ చెయ్యి, ఏ ఏం చెయ్యి అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకున్నారు గదా! ఇలాంటి వీడియోలు ఎందుకేసి వాళ్ళకి చూపిచ్చరు? వాళ్ళకి వాళ్ళ అద్దం, వాళ్ళ మొఖాన్ని ఎందుకు చూపిచ్చరు? వీడియోలో మిగతా వాళ్ళందరికి ఇప్పుడు రోహిణి, విష్ణుప్రియ మాట్లాడినప్పుడు ఆ వీడియో ఏసి చూపిచ్చారు. ఇక్కడ విష్ణుప్రియ రోహిణిని ఫ్రెండ్ అనుకోని తన మనసులో ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఓకే. కానీ విష్ణుప్రియ క్యారెక్టర్ అని నోరు జారడం వల్ల ఇప్పుడు అది గేమ్ షో. అది ఎలా ఉంటదంటే ఫ్రస్ట్రేషను, డిప్రెషను అన్నీ ఉంటాయి మనిషికి. గేమ్‌లో మామూలుగా ఉన్నప్పుడనుంటే అది వేరే అయ్యుండేది. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నైని పావనిని నువ్వు కరెక్ట్‌గా ఆడలేదనిన దానికి నైని పావని ఏడ్చి గందరగోళం చేస్తే, అదే రోహిణి ఎళ్లి స్మూత్‌గా హ్యాండిల్ చేసి చెప్పింది క్లియర్‌గా. మామూలు టైంలో మాట్లాడితే వేరు. ఒక గేమ్ జరుగుతున్నప్పుడు ఓడిపోయి బయటకొచ్చినప్పుడు ఆ మనిషి అంటాడు. అన్నప్పుడు మనం ఏదైతే మాటలంటామో అవతల వాళ్ళ నీ క్యారెక్టర్ మీదెత్తితే వాళ్ళు మనం చెప్పినటువన్నీ బయట పెడతారు. అదే జరిగేది గేమ్ షోలో. అక్కడ రోహిణిది తప్పు గాదు. ఇక్కడ విష్ణుప్రియది తప్పు గాదు. ఇంకోటెత్తుకుంటే విష్ణుప్రియ ఏదైతే అది వాళ్ళిష్టం. ఇప్పుడు ఎవరితో లైఫ్ ముందుకు వెళ్ళాలి, ఎవరితో లైఫ్ బాగుంటది అని ఆలోచించుకొని వెళ్ళడంలో తప్పు లేదు. ఒకరిని ఇష్టపడొచ్చు. తనతో సెట్ కాకపోతే ఇంకొకరిని ఇష్టపడొచ్చు. తన చాయిస్ అది. దానికి మనం ఎవ్వరం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా కలిసి ప్రయాణించాలనుకున్నప్పుడు ఎవరైతే కరెక్ట్ వాళ్ళకి అనుకుంటారో దాంట్లో తప్పే లేదు. దాన్ని మనం జడ్జ్ చేయాల్సిన అవసరమే లేదు. అటు విష్ణుప్రియని గాని, విష్ణుప్రియ ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేసింది. తర్వాత పృథ్వీకి నేను చెప్పా లాస్ట్ వీడియోలో కూడా. దాని గురించి నేను క్లియర్‌గా తెలుసుకోకుండా ఏం మాట్లాడను అని. నిఖిల్‌కి ట్రై చేసింది. నిఖిల్ పడకపోయేటప్పటికి పృథ్వీకి ట్రై చేసిందంటే, ఇక్కడ విష్ణుప్రియ ప్లాన్ లేదు. జెన్యూన్‌గా పృథ్వీని ఇష్టపడింది విష్ణుప్రియ. ఎందుకంటే, ఒక వారం, 2 వారాలు ప్లాన్ చేయగలుగుతారండి. ఇన్ని వారాలు ప్లాన్ చేసుకొని, ఒక మనిషితో ట్రావెల్ అవ్వడం అంటే అది కరెక్ట్ కాదు. తప్పు కాదు. నిజము కాదు, అబద్ధం కాదని నేను చెప్పను. కానీ విష్ణుప్రియ జెన్యూన్‌గా పృథ్వీనైతే ఇష్టపడింది. అది అందరి ముందర చెప్పింది. పృథ్వీ అంటే నాకిష్టము అనేసి. సో, దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఈ ల్యాడర్ టాస్క్‌లో గౌతమ్ మీదేసిన ఎలిగేషన్స్ అయితే చాలా రాంగు. ఇకపోతే వీడియోలో క్లియర్‌గా చెప్పుకుందాం. 'బిగ్ బాస్' వేసిన ప్లాను గౌతమ్ విషయంలో చాలా దారుణం అంటే దారుణం. ఎలాంటి ప్లాన్ వేశాడంటే చెప్తా దాని గురించి క్లియర్‌గా. ఇప్పుడు మీరు చూడండి. గౌతమ్‌కి 3 ఓట్లొచ్చాయి. నిఖిల్‌కి 3 ఓట్లొచ్చాయి. ఏది స్నేక్. ఇప్పుడు అక్కడ ఒక బిగ్ బాంబ్ పడతాది. అది రేపటి ఎపిసోడ్‌లో చెప్తాము. ఆల్రెడీ లీక్ అయిపోయింది. ఆ బిగ్ బాంబ్ ఏందంటే, యష్మి ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చిన తర్వాత, ఆ బిగ్ బాంబ్‌ని
ఈ వీక్ డైరెక్ట్గా ఎవరిని నామినేట్ చేస్తున్నావు అని చెప్పినప్పుడు యష్మి గారు ఏం చెప్పారనేది ఇంకా క్లియర్గా తెలీదు. అది ప్రోమోస్ కానీ లైవ్ ఎపిసోడ్ చూసా కానీ అర్థం కావద్దు. కాబట్టి యష్మి గారి మీద అబండాలు వేయలేము, యష్మి గారిని తప్పు పట్టలేము. యష్మి గారు ఏం చేస్తారంటే గౌతమ్ని అయితే నామినేట్ చేస్తుంది, డైరెక్ట్గా 13వ వారానికి నామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, యష్మిని పంపించేస్తున్నప్పుడు కూడా ప్రజల దృష్టిలో యష్మిని బ్యాట్ చేసే పంపిస్తున్నారు. చూడండి, ఇప్పుడు యష్మి నామినేట్ చేసిందే అనుకోండి గౌతమ్ని, ఇంకా పగ పెంచుకోంది, గ్రజ్జు పెంచుకోంది, గౌతమ్ అంటే ఇష్టం లేదని చెప్పేసి బయటికి వెళ్ళినా కూడా పాపం యష్మికి ట్రోల్స్ అవ్వడము, యష్మి మీద ట్రోల్ చేయడం ఇలాంటివే జరుగుతాయి. పంపించేసిన తర్వాతైనా ఆమె బయటికి వెళ్ళినాకన్నా ప్రశాంతంగా ఉండాలి కదా. అయినా సరే యష్మి నిరికిచ్చారని అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇప్పుడు గౌతమ్ అంటే యష్మికి ఇష్టం లేదు. ఇప్పుడు ఆడ రోహిణి అంటే ఓకే, మన మిగతా వాళ్ళంతా ఓకే. ఇక్కడ విష్ణుప్రియ, పృథ్వీ ఆటోలో నుంచి తీసేశారు. విష్ణుప్రియ గ్లాసులు పడగొట్టేసింది, కానీ విష్ణుప్రియని నామినేట్ చేయదు. ఇక్కడే యష్మి ఎక్కడో రాంగ్ వేలో వెళ్ళింది, అందుకే ఎలిమినేట్ అయిపోయింది. ఆ రాంగ్ వేని కరెక్ట్ చేసుకోవాలంటే ఈరోజు ఇంటి లోపల ఉండేదేమో, ఆమె ఇంటి లోపల ఉండేదేమో. ఆ రాంగ్ వే వెళ్ళడం వల్ల యష్మి ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. మెగా చీఫ్ టాస్క్లో 13th వీక్ ఏదైతే మెగా చీఫ్ అవ్వాల్సిన టాస్క్లో ఆటోలో నుంచి దింపేసింది విష్ణుప్రియ, పృథ్వీ. గ్లాసులు తీసుకెళ్తుంటే పడేసింది విష్ణుప్రియ, కానీ విష్ణుప్రియని నామినేట్ చేయదు. ఇక్కడే కొద్దిగా అంటే వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కలిసి ఉన్నారు కాబట్టి అది గ్రూపా ఇంకోటి అనేది అది మీరే డిసైడ్ చేయండి. ఇకపోతే బీబీ ప్లాన్ ఏంట్రా అంటే, మీరు బాగా ఆలోచిస్తే క్లియర్గా గౌతమ్ని నామినేట్ చేయాలని చాలా మంది ఉన్నారు. ప్రేరణ ఉంది, పృథ్వీ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు. సో 4 నుంచి 5 ఓట్ల దాకా పడే ఆస్కారం అయితే ఉంది కంపల్సరీగా. ఎందుకంటే ప్రేరణ వేస్తుంది, పృథ్వీ వేస్తుంది, నిఖిల్ వేస్తాడు, నబీల్ వేస్తాడు. ఇటు పక్క నుంచి రోహిణి, గౌతమ్, రోహిణి అండ్ టేస్టీ తేజ, అవినాష్ వేయకపోవచ్చు. ఒకవేళ వాళ్ళలో ఒకరు వేస్తే 5 ఓట్లు అవ్వచ్చు. ఇక్కడ అదే విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, నబీల్, ప్రేరణ 5 ఓట్లు అటు పక్క నుంచి ఉన్నాయి గౌతమ్ మీద పాయింట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. నబీల్ కూడా రెడీగా ఉన్నాడు. నబీల్ ఈ మధ్య నారదుడు లాగా ప్రవర్తిస్తున్నాడయ్యా. నబీల్ గురించి ఒక వీడియో చేద్దాము. అంతా నారదుడే, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక వీడియోలో, ఇక్కడికి వచ్చి కూర్చొని అన్ని మాటలు విని మళ్ళీ వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేసుకుంటున్నారని. సో ఇప్పుడు బీబీ ప్లాన్ ఏంట్రా అంటే, ఇన్ని మంది ఓట్స్ వేస్తే నామినేట్ చేయడానికి జనాల్లో సింపతి పెరగద్ది. సింపతి పెరిగితే గౌతమ్కి ఇంకా ఓటింగ్ పెరగద్ది. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా కనెక్ట్ అవుతారు. దాన్ని తగ్గించడానికి చేసిన ప్లానే డైరెక్ట్గా నామినేట్ చేయడం. బిగ్ బాస్ ప్లాన్ ఇప్పుడు బిగ్ బాస్కి ఎన్ని మంది రివ్యూస్ చెప్పే వాళ్ళు ఉంటారు, ఎన్ని వందల మంది. వాళ్ళల్లో కొన్ని మంది కన్నా అర్థమయ్యి ఆ మాటని జనాలకి రీచ్ అయ్యేలాగా చెప్పారనుకోండి, అర్థమవుతుంది కదా కొన్ని మంది కన్నా. సో జనాల్లో ఇంకా సింపతి రాకూడదు, జనాలు ఇంకా అట్రాక్ట్ అవ్వకూడదు, జనాలు ఇంకా సపోర్ట్ పెరగకూడదు, గౌతమ్కి జనాల్లో సపోర్ట్ పెరగకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే గౌతమ్కి 13వ వారం నామినేషన్ ఓట్లు ఎక్కువ పడతాయి. అలా ప్లాన్ చేసి డైరెక్ట్గా యష్మితోనే 13వ వారానికి నామినేట్ చేయించాడు. రేపు ఏం చెప్తాడు మండే రోజు, రోహిణి మెగా చీఫ్ అవ్వడం వల్ల, గౌతమ్ యష్మి చేత డైరెక్ట్గా నామినేట్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయడానికి లేదు అని చెప్పేశాడు. ఎన్ని పాయింట్లు పెట్టుకున్నారు, ఆ పాయింట్లన్నీ తీస్తేనే కదా. ఆ సోమవారం ఏదైతే ఫైర్ ఉందో దాన్ని తీసేశాడు. ఇప్పుడు మీకు అర్థం కావట్లా, ఆ ఫైర్ని తీసేశాడు. ఆ టీఆర్పీ, ఆ జనాలు ఏదైతే చూడాలనుకుంటారో దాన్ని తీసేశాడు. నో ప్రాబ్లం, టేస్టీ తేజ ఉన్నాడు, అన్ని మాటలు బయటికి తీస్తాడు. సో ఇది ప్లాన్ చేసి గౌతమ్కి సపోర్ట్ తగ్గించాలని ప్లాన్ చేశాడు మన బిగ్ బాస్. సో ఇది మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి, మీకు నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పా, మీకు 10,000 ఇస్తాను అని. ఇది నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, వేరే వాళ్ళని తక్కువ చేయాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. నన్ను చాలా మంది తిడుతున్నారు, ఆ తిట్టే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. కన్నడ వర్సెస్ తెలుగు నేను తీసేసి ఎప్పుడో సారీ కూడా చెప్పా, కానీ దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు. సరే ఓకే, మీరు రిపీట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. మీలో ఎవరైనా సరే కర్ణాటక వెళ్ళండి, అప్ అండ్ డౌన్ ఛార్జెస్ నేను ఇస్తా. అక్కడ ఉండడానికి, హోటల్లో స్టే చేయడానికి అమౌంట్ నేను ఇస్తా. అక్కడికి వెళ్ళి ఒక 1000 ఓట్లు తెలుగుడికి వేయించాను, ఒక 1000 ఓట్లు. ఇట్లా తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళి సీరియల్స్లో యాక్ట్ చేసి కన్నడ వాళ్ళు తెలుగులో యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్లో. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, కన్నడ వాళ్ళకే తెలుగు వాళ్ళకే ఎవరికి ఓటేస్తారని చెప్పేసి ఒక 1000 మంది, ఒక 500 ఓట్లు వేయించండి. ఒక 500 మందితో వీడియో షూట్ చేసి నాకు పెట్టండి.
మేము ఓట్లు వేయించామని వాళ్ళ కర్ణాటక వెళ్ళి కన్నడ వాళ్ళతో ఒక తెలుగోడికి 500 ఓట్లు వేయించండి. మరే మన బిందు మాధవి చిత్తూరు జిల్లా మదనపల్లి చిత్తూరు జిల్లా దగ్గర పల్లెటూరులో పుట్టి చెన్నైలో పెరిగిన అమ్మాయి చెన్నై తమిళ్ మొత్తం వచ్చు. తమిళ్ బిగ్ బాస్లో ఎందుకు విన్నర్ అవ్వలేదు? తెలుగు అమ్మాయి కదా బిందు మాధవి. టాప్ 2 దాకా ఏమో వెళ్ళొచ్చింది. టాప్ 5లోకి వెళ్ళి టాప్ 2 దాకా వెళ్ళొచ్చింది అనుకుంటా. టాప్ 2నో టాప్ 3నో తెలీదు. మరి ఎందుకు విన్నర్ అవ్వలేదు బిందు మాధవి? తెలుగు అమ్మాయి కదా. మీకు అదే అర్థం కావట్లేదు. మేము కన్నడ వర్సెస్ తెలుగు అది అయిపోయింది. అది కాదు. మీరు దాన్నే తవ్వుతా ఉంటే అందుకే మీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా. సో ఇది తప్పుగా తీసుకోవద్దు. నిజంగా మీరు ఎవరైనా చెయ్యండి. మీకు అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ నేనే ఇస్తాను. హోటల్ స్టే చేయడానికి రూమ్‌కి నేనే ఇస్తాను. మీకు ఒక 10,000 రూపాయలు నేను ఇస్తాను. మీరు వెళ్ళి రండి. ఒక 1000 ఓట్లు ఏపిచ్చండి చూద్దాము. తెలుగోడికి గౌతమ్ అనేవాడికి ఒక 1000 ఓట్లు ఏపిచ్చండి. గౌతమ్ అనే వ్యక్తి వీళ్ళని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఆపోజిట్ నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ కర్ణాటకకు సంబంధించిన అతను అని చెప్పి ఓట్లు ఏపిచ్చండి. నిజంగా మీకు అంత దమ్ముంటే. మీరు మమ్మల్ని తిడుతున్నారు కదా! మీకు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఇలా ఇది చెప్పకూడదు చాలా తప్పు. కానీ ఏం చేస్తాం మీరు తిట్టే బూతులు అలా ఉన్నాయి. ఫ్యామిలీలను అటాక్ చేస్తున్నారు. ఎన్ని మందినైనా హైడ్ చేస్తాము? ఫ్యామిలీలను తిడుతున్నారు. ఇప్పుడు మేము కంటెస్టెంట్ ఫ్యామిలీని ఎవరిని తిట్టట్లేదు కదా! మీరు ఆలోచించారా? ఎవరైనా కంటెస్టెంట్ ఫ్యామిలీని ఎప్పుడైనా తిట్టింది చూసారా? లేదు కదా! అలాంటప్పుడు మా ఫ్యామిలీ మీరు ఇష్టపడొచ్చు. కానీ మా ఫ్యామిలీని తిడితే సో మా ఫ్యామిలీ దాకా వస్తున్నారు కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాను. మీరు చేసి చూపించండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.